కామలీలల కవ్వంపల్లి, రాసలీలల రసమై ఇవేం మాటలరా బాబు అంటారా? కరీంనగర్ జిల్లా మానకొండూరులో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య జరుగుతున్న పోస్టర్ వారిది. ఎమ్మెల్యే కవ్వంపల్లి, మాజీ ఎమ్మెల్యే రసమై మధ్య ఆరోపణలు, వ్యక్తిగత దూషణల వరకు వెళ్లాయి. నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయం రంజుగా సాగుతోంది. కామలీలల కవ్వంపల్లి అంటూ బీఆర్ఎస్ పోస్టర్ రిలీజ్ చేస్తే, రాసలీలల రసమయ్యి అంటూ పోటీగా కాంగ్రెస్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ రెండు పార్టీల పోస్టర్లపై అటు పొలిటికల్ సర్కిల్లో, ఇటు జనాల్లో ఓ రేంజ్లో చర్చ జరుగుతోంది. రోడ్డు ఇంకెప్పుడు పూర్తి చేస్తావు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కమిషన్ల నారాయణ అంటూ మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఘాటుగా విమర్శలు చేశారు. గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు డబుల్ రోడ్డు పనులు చేపట్టాలనే డిమాండ్తో చలో గుండ్లపల్లి పిలుపునిస్తూ మాజీ ఎమ్మెల్యే రసమై ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో కమిషన్ల నారాయణ అని రాయడంతో హీట్ పెరిగిపోయింది. మేమే గతంలో డబ్బులు శాంక్షన్ చేసి కొంత శాంక్షన్ చేస్తే ఆ నుంచి గుండ్లపల్లి నుంచి అది కొండాపూర్ దాకా వచ్చి అది వడ్లూరు నుంచి ఇట్లా పోయి రోడ్డు కలిపి అక్కడ మాత్రమే ఆఫ్ చేయడం జరిగింది తప్ప యువతలకు ఒక ఇంచు కూడా రోడ్డు రాలేదు. మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దీన్ని రాజకీయంగా మేము మాట్లాడాల్సినటువంటి సందర్భం కూడా కాదు, ఇప్పుడు రాజకీయాలు కూడా లేదు. రసమయ్యపై ఎమ్మెల్యే వర్గం ఎదురుదాడికి దిగింది. ప్రతీకారంగా రాసలీలల రసమయ్యి అంటూ కాంగ్రెస్ పోస్టర్ రిలీజ్ చేసింది. అంతేకాకుండా ఎప్పుడో శాంక్షన్ అయిన రోడ్డును గతంలోనే ఎందుకు పూర్తి చేయలేదంటూ ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్యే కవ్వంపల్లి. సిగ్గుండాలే, ఆ రోడ్డు కూడా వేయలే. ఇసుక క్వారీ అనేది నాకు లేదు. మొట్టమొదటిగా గత 10 ఏళ్లుగా ఇసుక క్వారీలు నడిపింది మీరే కదనయా. నేరేళ్ల చరిత్ర మీదే కదా. వాళ్ళ కాపురానికి పనికి రాకుండా మీ లారీలను అడ్డుకుంటున్నారని వాళ్ళు కొట్టింది మీరే కదా. ఈరోజు ఇసుక లారీలు అంటున్నాను. నేను వచ్చి 1.5 year అయింది. అవి ప్రారంభం కూడా కాలే. కొన్ని ఉన్నదే 3. ఆ 3 లోపల మీరే మొత్తం వేగురుపల్లి అవన్నీ కూడా చేసినారు. మేము రోడ్ ఎందుకు వేయించినాం? అడుగు కనీసం పోయి రోడ్డు పడ్డదా లేదా అని. తాజా మాజీల వ్యవహారం అటు సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్ లో ఉంది. రెండు పార్టీల నేతల మాటలు వివాదానికి కారణమయ్యాయి. ఈ వ్యవహారం ఇంకా ఎక్కడి వరకు వెళుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అని మానకొండూరు నియోజకవర్గం ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.